కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువస్తానన్న వైఎస్ షర్మిలను ఏపీ ఓటర్లు ఎందుకు ఆదరించలేదు? ఆంధ్రప్రదేశ్ న్యాయయాత్ర పేరుతో జనంలోకి వెళ్ళిన ఆ జిల్లాలో కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు కూడా ఎందుకు దక్కలేదు? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీపై కోపం ఇంకా తగ్గలేదా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోనుందా? వాట్ ది స్టోరీ? ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఏపీలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఉవ్వెత్తున జనంలోకి వెళ్లారు. అన్న సీఎం జగన్ కు వ్యతిరేకంగా న్యాయయాత్ర పేరుతో జనంలోకి వెళ్లారు. వైసీపీ పాలనపై ఊరూరా విమర్శలు చేస్తూ జనంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. అధికార వైసీపీ 3 పార్టీల కూటమికి కాకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అయితే షర్మిల సభలకు జనం కూడా భారీగా వచ్చి మద్దతు తెలిపారు. ఇక చిత్తూరు జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన షర్మిల అక్కడ భారీగా ప్రచార సభలు నిర్వహించారు. చిత్తూరులో పార్టీని బలోపేతం చేసేందుకు ఊరూరా సభల్లో పాల్గొన్నారు. ఇంత చేసినా ఓటర్లు మాత్రం షర్మిలను ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో గత 2 ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓట్లు పెరగడం తప్పితే ఏ నియోజకవర్గంలోనూ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని భావించిన వైఎస్ షర్మిలకు నిరాశ తప్పలేదు. అటు ఏపీ న్యాయయాత్ర పేరుతో చిత్తూరు జిల్లాలో ముమ్మరంగా ప్రచారం చేశారు. జిల్లాలోని కార్వేటి నగరం, పలమనేరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. అంతకుముందు నగరిలోనూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె పర్యటించిన ప్రాంతాల్లో ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా లభించింది. దీంతో ఆమె ప్రభావం ఈసారి జిల్లాలో ఉంటుందని అంతా భావించారు. వైసీపీ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థులు చీల్చుతారని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందారు. కానీ జిల్లాలో ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇక చిత్తూరు ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గట్టి ప్రభావం చూపిస్తుందని అంతా భావించారు. షర్మిలను ప్రజలు ఆదరిస్తారని అనుకున్నారు. అయితే ఇక్కడ గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి కొద్దిమేర ఓట్లు పెరిగాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజగోపాల్కు 16,572 ఓట్లొచ్చాయి. అటు 2019లో పోటీ చేసిన రంగప్పకు 24,643 ఓట్లు దక్కాయి. ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జగపతికి 30,150 ఓట్లు దక్కాయి. అంటే స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. మొత్తంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 7,040 ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పెరిగాయి. దీంతో ఏపీలో కాంగ్రెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మొత్తంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచినా పార్టీపై ఆక్రోశం మాత్రం తగ్గలేదని చెబుతున్నారు. వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటంలపై ప్రభావం చూపుతుందని భావించినా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదని అంటున్నారు.